నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ స్వాతి మైత్రేయ. చిన్నతనంలోనే బుజ్జి క్యారెక్టర్స్ చేస్తూ 15 ఏళ్లకే సెన్సేషన్ హీరోయిన్ అయిపోయారు. మరి 25 ఏళ్ళు వచ్చేసరికి కాస్త బ్రేక్ ఇచ్చేసి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్తో లంక సినిమాతో వచ్చేస్తున్నారు. ఎవర్ గ్రీన్ ఎవర్ బ్యూటీ మన రాశి గారు. మన స్టూడియోలో ఉన్నారు. మరి బోల్డని విశేషాలు ఆవిడతో షేర్ చేసుకుందాం. వెల్కమ్ టు ద స్టూడియో మేడం. థ్యాంక్ యూ. చాలా రోజుల హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడున్న హీరోయిన్స్ ఏదో ఒక సినిమాతో అడపా వస్తూనే ఉంటారు. బట్ మీ జనరేషన్ హీరోయిన్స్ అందరు కూడా అసలు అలా కలిస్తేనే ఎక్కడో తెలియని ఒక ఆనందం మాకు. సో ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా మిమ్మల్ని? యా షూర్. ఆ కాస్త గ్యాప్ అంతా అసలు ఏం చేశారు? నేను అన్నట్టుగా ఓకే, మ్యారేజ్, చిన్న పాప అని తెలుసు. సో పాపతో ఎక్కువ గడిపేస్తున్నారు. అవును, పెళ్ళైన తర్వాత ఆల్మోస్ట్ అంటే ఫుల్ స్టాప్ పెట్టేశానని చెప్పొచ్చు కెరియర్కి. ఐ వాంట్ టు ఎంజాయ్ ద పర్సనల్ లైఫ్. లైక్ ఒక హీరోయిన్గా, చైల్డ్ ఆర్టిస్ట్గా ఐ బార్న్ అన్ ఇండస్ట్రీ, పుట్టిన ఇండస్ట్రీలో. సో ఫ్యామిలీ కానీ చిన్నప్పటి నుంచి నెంబర్ ఆఫ్ మూవీస్, అండ్ మీరు చెప్పినట్టు 15 yearsకే హీరోయిన్, 14 యాక్చువల్లీ, నాట్ ఈవెన్ 15. సో అప్పటి నుంచి కంటిన్యూస్లీ డే అండ్ నైట్ వర్క్ చేసి ఒక్కసారిగా ఐ వాంట్ టు కంప్లీట్గా రిలాక్స్ అయిపోదాం పెళ్లి చేసుకొని అని చెప్పేసి ఆఫ్టర్ మ్యారేజ్ విజయలక్ష్మి లాగా, ఐ మీన్ నా అసలు విజయలక్ష్మి లాగా ఐ వాంట్ టు లీడ్ ద లైఫ్. సో ఆఫ్టర్ 10 yearsకి నాకు పాప పుట్టింది. సో ఆబ్వియస్లీ పాప పుట్టిన తర్వాత మనకి కొన్ని మంత్స్ అయితే వీ కాంట్ లీవ్, మనం వదిలి పని చేయలేం. సో అప్పుడు నందిని రెడ్డి గారు అనుకోకుండా నన్ను ఒక షాప్లో కలిసి నన్ను మళ్ళీ తీసుకొచ్చారు ఇండస్ట్రీకి. అప్పుడు కూడా నేను చెప్పాను, లేదండి పాపకి ఇప్పుడు 5 months అవుతుంది, నేను వచ్చి చేయలేను అని. ఆ తర్వాత చాలా నెలల తర్వాత నాకు మళ్ళీ కాల్ చేశారు. అప్పటికి ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు, ఆవిడే కాల్ చేశారు. ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు, అప్పుడైతే 4-5 months అని చెప్పారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 1 year అయిపోయి ఉంటుంది పాపకి. ఐ వాంట్ యూ టు కమ్ అండ్ యాక్ట్. సో అప్పుడు నేను సబ్జెక్ట్ విని నాకు నచ్చితే నేను చేస్తానండి, లేకపోతే నేను చేయనని చెప్పాను. సబ్జెక్ట్ చెప్పారు, క్యారెక్టరైజేషన్ కూడా చాలా హోమ్లీ అండ్ వెరీ చాలా నైస్ క్యారెక్టర్, వెరీ డీసెంట్, చాలా పొలైట్గా ఉండే ఒక క్యారెక్టర్. ఐ సెడ్ ఫైన్, నేను చేస్తానని చెప్పి చేశాను. అలాగే ఐ స్టార్టెడ్ కళ్యాణ వైభోగం. దట్ ఈస్ మై యాక్చువల్గా రీఎంట్రీ. అంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ ఫిల్మ్. బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే మనం లంక అనుకోవచ్చు. అంటే లంకాకి అసలు ఈ సినిమాకి, ఐ మీన్ కళ్యాణ వైభోగంకి అసలు మీకు అసలు సంబంధం ఉండదు. సో లంక ఇస్ అవుట్ అండ్ అవుట్ నైస్. ఒక ఐ ప్లేడ్ ఒక క్యారెక్టర్ చేశాను నేను. అందరూ క్యారెక్టర్స్ అందులో సినిమాలో, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఉండవు. సో అందరూ పిల్లర్స్ అనమాట, 4 pillars అనుకోవచ్చు ఒక సినిమాకి. నాతో పాటు హీరోయిన్ ఉంది, అండ్ హీరో, అండ్ 1 more క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ నాతో పాటు. సో 4-5 క్యారెక్టర్సే ఉంటాయి మెయిన్ క్యారెక్టర్స్ సినిమాలో. అందులో ఐ ప్లేడ్ యాజ్ అ మెయిన్ లీడ్ క్యారెక్టర్. సో ఆఫ్టర్ 10 years అంటున్నారు గ్యాప్ తర్వాత 10-12 years. సో అంత హెక్టిక్ ఉండుంటుంది కదా మీరు ఆ టైంలో. అసలు డే అండ్ నైట్ వర్క్అవుట్స్, అసలు మాక్సిమం సినిమాలు మీవే ఉండేవి. అవును, అప్పుడు 2 years అయితే ఐఎమ్ ద టాపెస్ట్ హీరోయిన్ అనమాట. ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్. 8 to 9 films ఉండే నా ఓన్లీ తెలుగులో. సో ఐ యూస్ టు డూ 3 movies అట్ అ టైమ్. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ మళ్ళీ నైట్, అగైన్ సెట్ నుంచి మళ్ళీ అగైన్. ఎలా మేనేజ్ చేసుకునే వాళ్ళు అసలు? అసలు డేట్ ఇవ్వడమే అసలు ఇవాళ రేపు 1-2 సినిమాలకే డేట్లతో బిజీ అయిపోతున్నారు. అప్పుడు అన్ని సినిమాలు ఒకే టైంలో. అప్పుడు మూవీస్ కూడా అండి, ఇప్పుడు యావరేజ్ అంటేనే పెద్ద హిట్ అనుకుంటున్నారు ఇప్పుడు ట్రెండ్లో. అప్పుడు 8 సినిమాలు రిలీజ్ అయినాయి అంటే అందులో నా సినిమాలు మ్యాక్సిమం 5 films మినిమం హిట్ అయ్యాయి. ఇప్పుడు 100 సినిమాలు రిలీజ్ అయినాయి అంటే అట్లీస్ట్ ఒక 80 films ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేది. సో అప్పుడు ఆ యాక్సెప్టెన్స్ కూడా అంత ఉండింది. యూస్ టు డూ వెరీ హార్డ్ వర్క్. ఇవాళ డే అండ్ నైట్ వర్క్ ఎవరు చేయట్లేదు. సో మార్నింగ్ 9కి ఈవినింగ్ 6 కల్లా వెళ్ళిపోవాలి. సో అప్పుడు మాకు అంత డిమాండ్స్ లేవు, అప్పుడు మాకు క్యారవాన్స్ లేవు. సో ఊటీలో లైక్ అవుట్డోర్ షూటింగ్ చేసినప్పుడు ఒక బెడ్షీట్ తీసుకుని 2 bedsheets మా స్టాఫ్ ఇట్లా పట్టుకుంటే మేము లోపల యూస్ టు చేంజ్ ఆ డ్రెస్, హెయిర్ స్టైల్ అన్ని అంత యూస్ టు డూ వెరీ హార్డ్ వర్క్. ఆర్టిస్టులు అందరూ కూడా, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి, ఈవెన్ డైరెక్టర్స్. అప్పుడు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఒకే ఫిల్మ్కి స్టిక్ ఆన్ అవ్వకుండా కోటరామకృష్ణ గారు అయితే 3-4 సినిమాలు చేసేవారు. సో యూస్ టు డూ అట్లా. నేను కానీ, సౌందర్య, ఎవ్రీబడి. ఇప్పుడున్న జనరేషన్ చూస్తుంటే అరే నేను మళ్ళీ అప్పుడు బ్రేక్ తీసుకున్నాను అని ఎప్పుడైనా కొంచెం అలా అనిపిస్తుంటుందా? అలా కాదు, కానీ ఇప్పుడు ఉండేవాళ్ళు దే ఆర్ వెరీ లక్కీ. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, రెమ్యునరేషన్స్ కూడా అసలు
చాలా డిఫరెన్స్ అండి అసలు. అప్పుడు సౌందర్య, మైసెల్ఫ్ అండ్ మాకు పే చేసిన దానిలో డబుల్ త్రిబుల్ ఇప్పుడు పే చేస్తున్నారు హీరోయిన్స్కి. అండ్ కంఫర్ట్స్ కూడా బాగా ఎక్కువ, టెక్నాలజీ బాగా పెరిగింది. సో డబ్బింగ్ అంతా అప్పుడు మేము గ్రూప్గా చెప్పేవాళ్ళం, ఇప్పుడు అలా లేదు, చిన్న చిన్న బిట్స్గా చెప్పుకున్నా సరే అయిపోతుంది. సో దే ఆర్ వెరీ లక్కీ. నాకు గ్యాప్ తీసుకున్నాను అని అనిపించలేదు, కానీ ఇప్పుడు చేసుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి మనం వచ్చుంటే నేను నంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నాయి అప్పుడు నాకు, శుభాకాంక్షల దగ్గర నుంచి అన్ని సిల్వర్ జూబ్లీ సినిమాలు. సో అన్ని హిట్స్ ఉంటే మనం ఏ రేంజ్లో ఉండేవాళ్ళమా అని అనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు ఇది హారర్ సినిమా అంటారు కదా లంక ఇట్స్ అనేది. నాట్ హారర్, ఇట్స్ నాట్ ఈవెన్ థ్రిల్లర్, ఇట్స్ అ నైస్ ఒక బేస్ తీసుకున్నారు, ఒక లైన్ తీసుకున్నారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఇన్ మన సొసైటీలో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, సో అనే దాని మీద తీసుకొని దాని మీద స్క్రిప్ట్ వర్కౌట్ చేశారు. ఇట్ లుక్స్ లైక్ అ థ్రిల్లర్ బట్ ఇట్స్ నైస్, ఒక స్టోరీ ఓరియంటెడ్. ఈ మూవీను సెలెక్ట్ చేసుకోవడం వెనక లైక్ వాట్స్ యువర్ ఒపీనియన్? ఫస్ట్ ఐ సెడ్ దట్ మై హస్బెండ్ ఇస్ ద డైరెక్టర్, సో ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు యాక్ట్ బికాజ్ నో బయట అనుకుంటారు కదా, వైఫ్ యాక్సెప్ట్ చేసింది, హస్బెండ్ తన కోసం చేస్తుంది, అలా వస్తుంది, నేను ఐమ్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ అంటే, లేదు నువ్వు ఒకసారి సబ్జెక్ట్ వినిన తర్వాత నీకు ఇష్టమైతేనే నువ్వు చేయి, లేదంటే ఏమీ అంత కంపల్షన్ లేదు. వై హీ చూజన్ ఇస్ కొంచెం సీనియారిటీ ఉంటే బాగుంటుంది ఆ క్యారెక్టర్కి అని, కొత్త వాళ్ళని ఎవరిని తీసుకున్నా అంత ఇంపాక్ట్ ఉండదు, సో ఒక సీనియర్నే తీసుకోవాలి అని చేసుకున్నాము అని చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా నేను చెప్పాను నేను చేయను అని. సో వెన్ ఐ హర్డ్ ద సబ్జెక్ట్, ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఏ లైన్తో మీరు లైక్ ఏం నచ్చింది? లైక్ శ్రీముని గారు మీకు నాకు ఇంతకీ స్టోరీ అంటే నాకు ఇప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టోరీ తెలియదు, నాకే కాదండి చేసిన క్యారెక్టర్స్ అందరికీ కూడా దే నో ద క్యారెక్టర్స్ బట్ దే డోంట్ నో అబౌట్ ద స్టోరీ, ఎస్పెషల్లీ ఒక అమ్మాయికి ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక చిన్న పాయింట్. అండ్ టెలిపతి అనే ఒక దాన్ని తీసుకున్నారు, దట్ ఈస్ వెరీ డిఫరెంట్. అంటే మనకి ఎవరు, నాకు తెలిసి తెలుగులో ఎవరు అటెంప్ట్ చేయలేదు అది అంతవరకు. ఓకే, అసలు బాలీవుడ్లో మీ ఎంట్రీ తర్వాత టాలీవుడ్, అంటే ఇన్ మలయాళం, తమిళ్, తెలుగు అన్నిట్లో మ్యాక్సిమం మీరు చేశారు కాబట్టి ఏది ఎక్కువగా మీరు కంఫర్ట్గా ఫీల్ అయ్యారు? ఆబ్వియస్లీ మదర్ లాంగ్వేజ్ తెలుగు ఇస్ వెరీ కంఫర్ట్. అండ్ తమిళ్ ఇండస్ట్రీ వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం ఒక హీరో అనేసరికి కొంచెం ఒక సపరేట్గా హీరోయిన్స్ అని, బట్ తమిళ్ ఇండస్ట్రీ వచ్చేసి ఇట్స్ నాట్ లైక్ దాట్. సో చాలా జోవియల్గా ఉంటారు, అందరూ కలిసి ఉంటారు, ఇట్స్ యూనిటీ బాగుంటుందండి తమిళ్లో. అంత లేదు, లైక్ అప్పుడు లేదు, బట్ నౌ ఇట్స్ నైస్. సో ఇన్ని ఇండస్ట్రీలో వర్క్ చేశారు కాబట్టి డిఫరెంట్ ఇండస్ట్రీస్ రైట్. సో ఇప్పుడు ఉన్న వర్క్ స్టైల్కి అప్పుడున్న వర్క్ స్టైల్కి మీరు ఏంటో చెప్పారు. సో ఎలాంటి డిఫరెన్సెస్ ఇప్పుడు గమనిస్తున్నారు అసలు మ్యాక్సిమం? డిఫరెన్స్ అంటే టెక్నాలజీ, ఇప్పుడు మాకు రీల్ ఉండేది, ఐ మీన్ ఫిల్మ్ ఉండేది, ఇప్పుడు చిప్ తోటి. సో అప్పుడు మేము 4-5 మానిటర్ ఐ మీన్ రిహార్సల్స్ చేసిన తర్వాత వీ వాంట్ టు గో ఫర్ అ టేక్. ఇప్పుడు రిహార్సల్ కూడా దే జస్ట్ రికార్డింగ్, బాగాలేదంటే దే జస్ట్ డిలీట్ చేసి మళ్ళీ మేకింగ్. ఓకే, జస్ట్ ఒక చిన్న చిప్ తోటి మూవీ చేస్తున్నారా అనే అంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఓకే, యాజ్ ఎ డైరెక్టర్గా మీ వారు డైరెక్టర్ ఆల్రెడీ ప్రూవెన్, సో ఆయన వర్క్ స్టైల్ ఇప్పుడున్న డైరెక్టర్స్కి అంటే ఏమని చెప్తారు? హీ డిడ్ హిజ్ లెవెల్ బెస్ట్, హీస్ వెరీ హార్డ్ వర్కర్. మెయిన్ స్క్రిప్ట్ మీద చాలా హార్డ్ వర్క్ చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 9-10 months కూర్చున్నారు స్క్రిప్ట్ మీద. హీఈస్ వెరీ హార్డ్ వర్కర్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, సో ఇప్పుడున్న హీరోయిన్స్లో లైక్ మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? ఐ లైక్ అనుష్క. ఓకే, నాకు అరుంధతి దగ్గర నుంచి ఐ లైక్ హర్ వెరీ మచ్. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటే మీ కాంబినేషన్ డెఫినెట్గా హీరో అంటే శ్రీకాంత్ గారే గుర్తొస్తారు. ఆల్మోస్ట్ అన్ని మాక్సిమం హిట్స్ జగపతి బాబు గారిది అండ్ శ్రీకాంత్ గారు. సో అప్పటి డేస్ ఒకసారి అలా అలా రివీల్ చేసుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది దాసి గారు? శ్రీకాంత్ నేను అయితే 6 months 4-5 months వీ యూస్ టు ట్రావెల్ టుగెదర్. ఏంటంటే 2 సినిమాలు 3 సినిమాలు కలిసి చేసాం. మధ్యలో ఏమో తానాకి యుఎస్ వెళ్ళాము, అక్కడ ఒక 20 days, వచ్చిన వెంటనే ఒక సినిమా చేసాం, వెళ్ళక ముందు ఒక సినిమా చేసాం. సో ఆల్మోస్ట్ 4-5 months ఒక ఫ్యామిలీ లాగా. సో వెరీ అప్పుడు ఆలోచించుకుంటే నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిశాను మొన్న ఈ మధ్య, అంటే పాప బర్త్డేకి ఇన్వైట్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళి కలిస్తే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయాను అంతే డైరెక్ట్గా, ఎక్కడ షూటింగ్ తెలుసుకొని, నో అపాయింట్మెంట్ నథింగ్.
సో చాలాసేపు ఉన్నాను కార్లో. ఉన్న తర్వాత ఆయనకి తెలిసింది నేను వచ్చాను అని. సో రమ్మని చెప్పారు. రమ్మని చెప్పి వెళ్ళాను. వెళ్ళి లేచి ఎంత బాగా మాట్లాడారంటే అసలు అప్పటి రోజులు గోకులంలో సీత రోజుల గురించి అసలు ఏమీ మర్చిపోలేదు. హీ ఆస్క్డ్ అబౌట్ మై ఫ్యామిలీ, దట్ హౌస్ మై బ్రదర్, మై మదర్, మై హస్బెండ్. సో అలాగా అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం. అసలు హాఫ్ అన్ అవర్ టైం వెళ్ళినట్టే మాకు తెలియలేదు. సో ఇట్స్ ఆల్ వెరీ నైస్. ఇప్పుడు ఏదైనా సినిమా టీవీలో చూస్తున్నప్పుడు శ్రీకాంత్ని చూసినా, లైక్ జగపతి బాబు గారిని చూసినా కానీ ఒకసారి మెమరైజ్ చేసుకుంటే అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది అని. ఓకే, ఇప్పుడున్న యంగ్ హీరోస్లో ఇందాక మన పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ అసలు ఇంకా చెప్పుకోని అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉంది ఆయన ఒక రేంజ్లో సోషల్ అసలు అలాగ వెళ్ళడం కూడా. వాట్స్ యువర్ ఒపీనియన్? లైక్ ఇట్స్ వెరీ అప్రిషియేట్ చేయాల్సిన విషయమేనండి. బికాజ్ ఐ మీన్ ఇప్పుడే అంటే యంగ్ స్టేజ్లోనే దట్ కెరియర్ టాప్లో ఉన్నప్పుడే ఈస్ చూజన్ దట్ థింగ్ ఆల్సో. టుగెదర్ హీస్ ట్రావెలింగ్. అండ్ అసలు చెప్పాలంటే ఆయన ఎక్కువ మాట్లాడరండి సెట్లో. గోకులంలో సీత చేసినప్పుడు అయితే అస్సలు కన్వర్జేషన్ చాలా తక్కువ ఉండేది మాకు. మొన్న కలిసినప్పుడు ఇట్స్ బెటర్, ఫార్ బెటర్ చెప్పొచ్చు. అసలు మాట్లాడారు. అండ్ ఐ థింక్ ఈజ్ అ గుడ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆబ్వియస్లీ. అండ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ అనేది, దానికోసం హీ హెస్ చూజన్ దిస్ ఆల్సో. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఓకే, సో కమింగ్ టు అంటే అప్పుడు మ్యాక్సిమం మీరున్న టైంలో అందరు యంగ్ హీరోస్ అందరినీ కవర్ చేశారు. కాకపోతే పెద్ద స్టార్స్తో ఒక్క బాలకృష్ణ గారితోనే చేశాను. వెంకటేష్ గారితో ఐ డెడ్ వన్ సాంగ్ సీనులో. నేను బాలకృష్ణ గారితో మాత్రమే చేశారు. సో చిన్నప్పుడు ఆయనతో చిన్న వయసులో ఉన్నప్పుడు చేశారండి. ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్. అలాగే రాజశేఖర్ గారితో కూడా చేశాను, రాజశేఖర్ గారితో కూతురుగా చేశాను. సో డోంట్ ఎవర్ థింక్ దట్ పెద్ద హీరోలతో చేయలేదు, నేను పెద్ద చిన్న హీరోలతో చేసిన పెద్ద హీరోయిన్ నువ్వు అని. సో ఆ విధంగా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై కెరియర్. యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా నేను అందరితోనూ చేస్తాను. లైక్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, అలాగా నాగార్జున, అలాగా ఐఎమ్ ఫుల్ఫిల్డ్ విత్ ఆల్ ద హీరోస్. ఓకే, కొన్ని చేయాలంటే కొన్ని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు చేయాలి, కొన్ని వినాలి అనేది మనం ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుండి కంగనా కానీ, మన టాలీవుడ్ నుండి కాజల్ కానీ అలా కొంతమంది మాట్లాడారు. సో ఇస్ దట్ ట్రూ? లైక్ వాళ్ళు చెప్పింది నిజమే అని అనుకోవచ్చా? అంత కంపల్షన్ ఏం లేదండి. వాళ్ళు చెప్పిందే మనం వినాలి అనే అంత ఏమి ఉండదు. అంటే మోస్ట్లీ కొంచెం ప్రెషర్ ఉండొచ్చేమో, బట్ ఇట్స్ నాట్ 100% కరెక్ట్. ఓకే, డెఫినెట్లీ నాట్. అది ఇప్పుడు ఉన్న ఇండిపెండెన్స్కి ఎవరు పిల్లలే వినట్లేదు తల్లిదండ్రుల మాటలు. సో ఇట్స్ నాట్ 100% రైట్. మేబీ ఉండొచ్చు, ఒక 20-30% ఉండొచ్చేమో కానీ సో వాళ్ళు చెప్పినట్టే మనం వినాల్సి వస్తుంది అనేది. ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో చాలా మంది హీరోయిన్స్ లైక్ రమ్యకృష్ణ ఏంటి, లైక్ మీనా ఏంటి, దృశ్యంద్వర మీనా ఏంటి, లైక్ ఆల్మోస్ట్ అప్పుడున్న మీ కో స్టార్స్ అందరూ కూడా ఇప్పుడు ఉన్నారు. సో మీకంటే ఎలాంటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లైక్ డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వాలంటే? సబ్జెక్ట్ ఎలాగొన్నా కానీ మై క్యారెక్టర్ హ్యాస్ టు బి, నేను చెప్పినట్టు సంథింగ్ లైక్ ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. ఏదో వెనకాల నించున్నామా, హీరో వెనకాల లేకపోతే హీరోయిన్ వెనకాల నించున్నామా, ఏదైనా ఏడుపు సీన్ వచ్చిందంటే గ్లిజరిన్ వేసుకుని ఇచ్చామా అని కాకుండా, సో సంథింగ్ ఒక ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ అంటే బెటర్. బికాజ్ ఐ ప్లేడ్ ఆల్మోస్ట్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అప్పట్లో కదా. సో అంత కాకపోయినా కానీ ఆ దానికి ఏమాత్రం తగ్గకుండా ఉంటే మైట్. ఇప్పుడున్న హీరోయిన్స్ మీకున్నంత యూనో ఇమేజ్ కానీ, మీకున్నంత ఒక సస్టైనబిలిటీ కానీ ఇప్పుడున్న హీరోయిన్స్ కానీ లేదు. హీరోస్ అంటే ఎలాగూ వాళ్ళ ఇండస్ట్రీయే కాబట్టి ఎందుకంటారు? లైక్ మీకు వచ్చినంత మంచి ఇమేజ్ కానీ, మీకు అంటే అలాంటి సబ్జెక్ట్స్ రావట్లేదు కదండి. సో అది స్టోరీ బేస్డ్ ఆన్ స్టోరీ. అంతే, స్టోరీలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో హీరోయిన్కి కూడా మాకు అప్పుడు అంతే ఇంపార్టెన్స్ ఉండేది. లైక్ సౌందర్య సినిమాలు తీసుకున్నా మీరు, ఆవిడ చేసిన సినిమాలు కూడా అమ్మోరు కానీ, ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, సో ఇవన్నీ కూడా హీరోకి ఈక్వల్గా ఉండే హీరోయిన్ క్యారెక్టర్ ఇద్దరిది అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన సినిమాల్లో అంత ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్స్ లేదంటే సబ్జెక్ట్స్ లేవు కదా. ఆ సబ్జెక్ట్ ఇఫ్ ఇట్ డిమాండ్స్. ఇప్పుడు అరుంధతి వచ్చింది, అందులో అరుంధతిలో హీరో ఎవరు అసలు? అనుష్క. హీరోయిన్ ఎవరంటే అమ్మాయే. సో అలాంటి అంత బోల్డ్, అంత వెయిట్ ఉండే సబ్జెక్ట్స్ వస్తే సో అప్పుడు క్యారెక్టర్స్ కూడా వస్తాయి. మంచి ఇప్పుడు లంక ఎలా ఉందో లైక్ సీరియల్స్ కూడా
సో మీదే మెయిన్ లీడ్ ఉండేలాగా వస్తే లైక్ వచ్చి చాలా చేయలేదు. ఇంట్రెస్ట్ లేదా అసలు? చేయలేదు, నాట్ ఇంట్రెస్ట్ లేదనే కాదు, అప్పుడే రాధికా గారు లాంటి వాళ్ళే రాధికా గారు అండ్ రమ్య ఇస్ ఆల్సో ఓన్గా చేసుకుంటున్నారు ఆవిడ. సో మీనా చేశారు, అందరూ చేశారు. నేను ఇంతవరకు అయితే యాక్సెప్ట్ చేయలేదు. వచ్చినాయి, చాలా వచ్చినాయి మ్యారేజ్ తర్వాత. అలా మంచి వస్తాయి, అందరు ఇష్టపడతారేమో మిమ్మల్ని. ఆ థాట్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు. సీరియల్ సో కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ ఇప్పుడు మూవీస్ మీద మంచి సబ్జెక్ట్స్ వస్తాయి. ఓకే. సో అప్పుడు మీ కోస్టర్స్ అందరూ రంభ ఏంటి, రమ్య కృష్ణ ఏంటి, సౌందర్య ఏంటి, వాళ్ళందరితో మీ రిలేషన్ ఎలా ఉండేదండి? కాంపిటేటివ్ గా ఉండేదా లేదా? అస్సలు ఉండేది కాదండి. సో మై సెల్ఫ్, సౌందర్య, మీ ఇద్దరం, ఐ మీన్ ఆవిడ నాకంటే ముందే వచ్చారు. సో నేను వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ హిట్స్ ఆవిడకి ఈక్వల్గా, లైక్ ఐ యూస్ టు ట్రావెల్, సౌందర్య రాసి అని. మీ ఇద్దరం కూడా ఒకే గెస్ట్ హౌస్లోనే ఉండేవాళ్ళం. ఒకే గెస్ట్ హౌస్, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు హాయ్ అనుకోవడం. 2 సినిమాలు కలిసి చేశాము. ఒక సినిమా అయితే రాఘవేంద్ర గారిది, మై సెల్ఫ్, రంభ అండ్ సౌందర్య, ముగ్గురు. అసలు ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ఉంటే సెట్లు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అప్పుడు మార్నింగ్ ఒకటి ఉంటే ఈవినింగ్ ఒకటి ఉంటుండే వాళ్ళ టైమింగ్స్. అప్పుడు అలా కాదండి, మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. నువ్వు 7కి లేచి జిమ్కి వస్తావు, అయితే నేను 6కే వస్తా అని చెప్పేసి RFCలో షూటింగ్ చేసినప్పుడు. అండ్ మాకు కలర్స్ కూడా ఏంటంటే సాంగ్ ముగ్గురికి కలిపి ఒకే సాంగ్. సో కలర్స్ వీ యూస్ టు చూస్, లైక్ సౌందర్య గారేమో బ్లాక్ కావాలి అని, రంభ పిక్డ్ సిల్వర్ వన్, సో ఐ పిక్డ్ రాణి పింక్ డ్రెస్ అని. చాలా హ్యాపీగా అసలు వెళ్ళిపోయేదండి. అప్పుడు మాకంత బయట ఉంటుందేమో వాళ్ళకి కాంపిటీషన్ వీళ్ళ మధ్య అని చెప్పేసి. మేము సినిమాలు చేసినప్పుడు మై సెల్ఫ్, మీనా, రోజా గారు అందరూ వెరీ ఫ్రెండ్లీ. సో మీకు ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎక్కువగా మీకు నచ్చిన మ్యూజిక్ ఎవరిదండి? ఐ లైక్ దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ గారి ఆయన మెలడీ కానీ, ఫాస్ట్ బీట్స్ కానీ, అంటే ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ ఉంటాయి కదా, సో వాటికి ఐ థింక్ హీస్ ద బెస్ట్. బాలయ్య గారితో మీరు చిన్నప్పుడు చేశారు, బాగా సెట్లో కొంచెం బాగా ఏడిపించేవారు. అంటే నిజమేనంటారా? నిజమే. అంటే ఏడిపించడం అంటే అప్పుడు నన్ను బాలగోపాలుడు అప్పుడు ఎలా ట్రీట్ చేశారో, ఇప్పుడు మొన్న నేను హీరోయిన్ గా చేసినప్పుడు కూడా అలాగే ఏడిపించేవారు ఇన్ ద సెన్స్, చిన్నపిల్ల నీకేం తెలియదు ఇట్రావే. ఈజ్ వెరీ నైస్. అయితే నాకు కొంచెం భయం వేసింది అప్పుడు, అయితే అంకుల్ అని చెప్పేసి తిరిగేవాళ్ళం. ఇప్పుడు సో ఎలా ఆయనతో రొమాంటిక్ సీన్స్ చేయాలి, సాంగ్స్ చేయాలి, సెట్లో ఎలా ఉంటారో తెలీదు అని. అక్కడ చాలా ఇబ్బంది ఏమనిపించదు అలా? అంటే మీకు ఓకే యాజ్ బాన్ యాక్ట్రెస్ కాదు కాబట్టి మీరు దాంట్లో ఇంకా తప్పదు, మునిగిపోవాల్సిందే, నిమగ్నం అవ్వాల్సిందే. బట్ సమ్ టైమ్స్ ఎక్కడో చోట మనకి కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది. రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు కట్టన ఆల్సి పక్క నవ్వే. సో ఉంటుంది స్టార్టింగ్ ఫస్ట్ ఒక 1 డే అలా మనకు అనిపిస్తుంది. ఈవెన్ రాజశేఖర్ గారితో చేసినప్పుడు కూడా కూతురుగా చేసి మళ్ళీ హీరోయిన్గా, వైఫ్గా చేయటం. అందులో కూడా నేటి గాంధీ సినిమాలో ఆయన బాగా ఏడిపిస్తా, అంటే లైక్ వెరీ అడమెంట్ ఉమెన్. ఆ సినిమాలో వెరీ ఇండిపెండెంట్, ఆయన లెక్క చేయను, తిడతాను. సో అవన్నీ చేసినప్పుడు కొంచెం అంటే ఫస్ట్ 2 days అట్లా ఇబ్బందిగా ఉంటుంది, ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. వాళ్ళు ఫ్రీ చేస్తారు మనల్ని యాక్చువల్లీ. ఓకే. హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి చక్కటి భార్యలాగానే ఉంటారా? అంటే లైక్ మూవీస్ ఎన్నుకున్నప్పుడు కానీ యువర్ సలహాలు లైక్? మూవీకి సంబంధించిన డిస్కషన్స్ ఎక్కువ ఉండవండి ఇంట్లో. ఆయన ప్రతి మూవీ చూసి వస్తారు, చూసి వచ్చితే నేను సినిమాలు చూడను, చాలా తక్కువ. అడుగుతాను ఎలా ఉంది, బాగుంది అంతే తప్ప ఎక్కడ కూడా ఆయనకి ఆయన సబ్జెక్ట్ ఆయనే రాసుకుంటారు. సో నేను ఐ డోంట్ ఇన్వాల్వ్. సో ఆయన ఏదన్నా చెప్తే వింటాను, కానీ నేను ఐ డోంట్ ఆస్క్ ఎనీథింగ్ వాట్ సబ్జెక్ట్ ఏం చేస్తున్నారు ఏంటి అని. సో మోస్ట్లీ ఏంటంటే మూవీకి సంబంధించి ఆయన స్క్రిప్ట్కి సంబంధించి కూడా ఏది డిస్కషన్ అనేది ఉండదు ఇంట్లో. ఆయన బికాజ్ ఏదన్నా అవసరం అంటే ఏదన్నా నాకు ఇలాంటి ఒక సీన్ అనుకుంటున్నాను అని ఎప్పుడైనా చెప్తారు, కానీ సో మోస్ట్లీ ఉండదు. ఇందులో ఏమైనా టేక్లు రీటేక్లు అలా జరిగాయా? లైక్ ఐఎమ్ ఆల్వేస్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నాకు అదొకటే భయం. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఒకే టేక్లో ఓకే చేయాలని నాన్నగారు చెప్తుండేవారు. సో ఈవెన్ ఇండస్ట్రీ నోస్ దట్ ఐఎమ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ సెకండ్ వన్. సో అది మాత్రం మిస్ అవ్వకూడదు అనుకున్నాను సెకండ్ ఇన్నింగ్స్లో. ఈవెన్ నందిని రెడ్డి గారు కూడా చెప్పాను నేను. సో ఎక్కడ కూడా నా వల్ల మాత్రం 1 more జరగదు. దాట్స్ గ్రేట్. సో ఇంకా కంటిన్యూషన్ ఉంటుందా? లైక్ మీ మూవీస్ ఇంకా మేము ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మరి? మంచి డెఫినెట్గా ఇఫ్ ఐ గెట్ క్యారెక్టర్స్ లైక్ గుడ్ క్యారెక్టర్స్ వస్తే డెఫినెట్గా ఐ డూ. సో లంక తర్వాత ఏమైనా సైన్ చేస్తారా మళ్ళీ?
లంక తర్వాత ఏం చేయలేదండి. ఐ వాంట్ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఐ వాంట్ టు సీ ద రియాక్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఇండస్ట్రీ. సో ఐ వాంట్ టు హియర్ దట్ కాంప్లిమెంట్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ కమ్స్. సో అది వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యేదాకా ఐమ్ జస్ట్ వాంట్ టు వెయిట్. రిలీజ్ అయిన తర్వాత ఐ వాంట్ టు చూస్ సమ్ ఫిల్మ్. ఫైన్ హోప్ రాశి గారు ఇంకా అలాంటి మంచి క్యారెక్టర్స్లోనే మిమ్మల్ని చూడాలి. సో ఇది మళ్ళీ నేను సెకండ్ ఇన్నింగ్స్ అనను అనుకోను, బట్ ఇంకా అది మీరు కంటిన్యూ అవ్వాలని అండ్ ఇప్పుడున్న హీరోయిన్స్కి గట్టి పోటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో ఉన్నందుకు. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరి ద బ్యూటిఫుల్ గార్జియస్ ఎవర్గ్రీన్ రాశి గారితో ద బ్యూటిఫుల్ చిట్ చాట్ చూశారు కదా.